విద్యార్థులకు నైతిక విలువలు చాలా అవసరమని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు భాగ్యనగర్లోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి క్లస్టర్ ప్రిన్సిపాల్ వేదవతి అధ్యక్షత వహించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులలో నైతిక విలువలు లోపం చాలా ఎక్కువగా కనపడుతుందని అన్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా విద్యార్థులలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆధ్యాత్మిక ప్రసంగికులు చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు ప్రవచన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విలువలతో కూడిన విద్యను పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అందించడంతో పాటు వారికి స్వేచ్ఛను కల్పించాలని అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉపయోగపడే ప్రాజెక్టులు, అవగాహన కార్యక్రమాలపై శిక్షణా తరగతులు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నిరూప్, నారాయణ గ్రూపు స్కూల్స్ ప్రిన్సిపాల్స్, క్లస్టర్ ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. सुरेन्द्र महनीय गुणशीलम् सेवित सुरेन्द्र महनीय गुणशीलम् जप तप समाधि सुख वरदानुकूलम् भावित सुरमणि गण भक्त परिपालम् भयङ्कर विशङ्गमातङ्ग कुलकालम् श्री विघ्नराजम् भजे. Jum tata num tata dim tata dit tata kranta ta jum tata num tata dim tata dit tata kranta ta jum tata dim tata num tata dit tata kranta hari rana tata na jono demi ta kadala dari gedum hari rana tata jono demi ta kadam kadingi na dari rana ta kadala dari gedum jana jono ta kadam kadingi na jono demi ta tatti शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्
జైక పేసతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ్ బజరంగి కొమ్తి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానల కుండల కుంచిత కేశ हाथ वज्रदौ गजा विराजे कांते नूंज श्रीयु साजे शंकर सुवन केसरी नंदन तेय प्रमाचन महाजक वंदन विद्यावान गुणीयति त्यागुर रामकार्य करि वेको वादुर प्रभु चरित्र सुनि वेको मसिया रामलखन सीतावन स्मसिया सूक्ष्म रूप धरि इति कावा विकट रूप धरि लंक जरावा గిర్ర 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 గింగిరాగిరే సర్వ 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 పొంగరాలివే సర్వ 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 సుత్తు తిరిగలే అకాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే సర్వ 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే సీరకట్టు పంట సేలే మురిసిందే పరదాలే తీసద్దాం దిగ దిగ దిద్దాం 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 రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చా పెట్టి సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. ఈరోజు విద్యార్థుల్లో కావచ్చు సమాజంలో నైతిక విలువల లోపం చాలా ఎక్కువగా ఉంది. అది అందుబాటులో ఉన్న మీడియా కావచ్చు, మారుతున్నటువంటి జీవన శైలి కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్లో కూడాను దాదాపుగా రెసిడెన్స్ స్కూల్లో 1,15,000 విద్యార్థులు, అదేవిధంగా హాస్టల్స్లో కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మనం గమనించిన దాన్ని బట్టి పిల్లలకి మాత్రం నైతిక విలువలు మీరు రెగ్యులర్గా ఆన్లైన్ కావచ్చు, త్రూ ఆడియో విజువల్ ద్వారా కావచ్చు చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే పాత రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాతయ్యల అమ్మమ్మల దగ్గర నుంచి చుట్టుపక్కల నేపథ్యంలో వచ్చిన పరిస్థితి ఈరోజు మెకానికల్గా చదువుకోవడం రావటం, కొన్ని విలువలు పోతున్న పరిస్థితి. పేరెంట్స్లో కూడా బిజీలో అవి మిస్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ సమయం మీ వద్దే ఉంటున్నారు. పేరెంట్స్ కన్నా కూడాను టీచర్స్ దగ్గర ఉంటారు కాబట్టి అది చేయించాలి. దాంతోపాటుగా ఇవేందో సేమ్ జెండర్ అయినప్పటికీ కూడాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అటువంటిది నాట్ ద బైసెక్సువల్, సేమ్ జెండర్లో కూడా దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం
మీరు టీచర్స్ కూడా చెప్పాలి. దాంతోపాటు పిల్లలకు కూడా ఎప్పుడూ కూడా ఒక ఉన్నత స్థితికి రావటం అనేది చూపించాలి. ఈ సందర్భంగా మినిస్టర్ నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, నేను కూడా నారాయణ గారి దగ్గర ఎంబీబీఎస్ కోచింగ్ తీసుకున్నాను. లోకేష్ గారు స్టూడెంట్, కాకపోతే నేను అప్పుడు నాకు రాలేదు సీటు. తర్వాత ఆయన చెప్తే ఆయన నారాయణ గారు చాలా కష్టపడేవాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా క్లాసెస్ ఇచ్చాడు. మ్యాథ్స్ స్పెషలిస్ట్ ఆయన ఇస్తూ ఒక ప్రత్యేకత అంటే కష్టపడిన దానివల్ల ఒక మంచి ఇన్స్టిట్యూట్స్, ఈరోజు రిప్యుటేషన్ ఇన్స్టిట్యూట్స్, దేశంలో 700 పైగా విద్యా సంస్థలు. దాంతోపాటుగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో 7 ఇన్స్టిట్యూట్స్ పైగా ఉన్నాయి. నిన్న ఐఐటి ఒలింపియాడ్ పేపర్ చూసిన తర్వాత మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అయిపోయి శ్రీరంగనాథ్, ఇది మా ఈ ఛాంప్స్ అని చూపిస్తున్నాడు పేరు, ఇది మా స్కూల్ అని చెప్పేసి నారాయణ ఇంత చెప్తే ఇంతమంది పిల్లలు ఇంత ర్యాంక్స్ వచ్చాయని చెప్పడం జరిగింది. ఇంకోటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఐఐటి నీట్ లాంగ్ టర్మ్కి నారాయణ గారు దాతృత్వంతో స్టడీ మెటీరియల్ ఇవ్వటం, నీట్ లాంగ్ టర్మ్కి ఫ్యాకల్టీని P4 కింద ఇవ్వటం. అంటే ఫస్ట్ టైం ఈ ఇన్స్టిట్యూట్లో 62 మందికి ఎంబీబీఎస్ కోచింగ్ ఇస్తున్నాం. దానికి ఫ్యాకల్టీ మెటీరియల్ వారు ఇచ్చారు. ఇదే విధంగా అంటే ఎడ్యుకేషన్కి మంచి ప్రోత్సాహం ఇచ్చే దానిలో ఈ యాజమాన్యం నుంచి మంత్రి నారాయణ గారు, మా సహచార మంత్రివర్గ సభ్యులు ప్రోత్సహిస్తున్నారు. సిబ్బంది కూడా డెడికేట్గా చేస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు అంటే మరి లోయర్ క్లాసెస్ అయితే ఆడుకోవాలి, సెలవులు రావాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళలో కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు చేసినటువంటి దాన్ని ఏ ఇయర్ వచ్చినటువంటి మీరు ఫెసిలిటేట్ చేయటం, ఇలాగ రావాలి అనేటువంటి ఒకటి ఎప్పటి నుంచో వాళ్ళ మనసులో కల్పించాలి. అట్ ది సేమ్ టైం సమాజంలో నశించేటువంటి వాళ్ళలో స్ట్రాంగ్గా మీరు ఇంపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడ 7వ వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి ఇనిషియేటివ్ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు కూడా ఇప్పుడే మంచి ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. రేపటి నుండి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇవన్నిటితో పాటు అడిషనల్గా కొంచెం రిక్రియేషన్ కన్నా కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం వాల్యూస్, నైతిక విలువలు చాలా అవసరం, అత్యవసరం. వాటన్నిటిని కూడా అందిస్తూ సమాజానికి ఒక గొప్ప భావి భారత సమాజ నిర్మాణంలో ఒక మంచి హ్యూమన్ రిసోర్సెస్ అందించడంలో మీ సహకారం ఇప్పటికి ఇస్తుంది. దీన్ని మరింతగా ఇవ్వాలి. ఎక్కువ మందిని ఈ ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గర నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Still I remember the challenges I faced at the beginning of the branch. The first challenge for me is parents' trust. Why parents has to trust the new branch? Already there exists 2 old branches from Narayana Group in Ongole. Why I don't know. You have taken risk, believed me and our team, and that is the result of today. And second, I faced major problem at the beginning of the school, getting senior faculty, getting experienced faculty, scarcity of the faculty. Because of lockdown, why teacher has to come down from the previous school to new school? What is their fate? If they leave, they have experienced in one school. The branch started in 2020 at the lockdown corona time. Why should they leave their positions and their safe journey in the old schools? Yeah, of course, by God's grace, the team still I remember how they worked, how they come, how they have taken individual care of each student. So that also overcome because of the team, first team cooperation and consistency and commitment. Today Bhagyanagar is the best Olympiad. And third major problem I faced is competition.
I never faced competition from any one of the local schools surrounded by Bhaginagar branch or any other corporates. I haven't feel that competition from any others. But within the Narayana, I have the branch has lot of competition from Layarpeta Olympiad, ONCS, and Anjirodu branch. Yeah, of course. Because of the faith and belief of the first parents, we got 120 admissions and dedicated staff I got that day. I know how they worked, how they carried books, how they teach in online. Only 10 members, we team are 10 members. Still I remember those tough days, but we forgot all that pain and stress. Within no time after starting the Bhaginagar branch, after 3 years, there is no admission board. That day I feel very proud, so I am very thankful to each and every parents who believed in the first days. Here so many children joined from joined in KG here. Still they are continuing here. Few of the parents are new. They don't know the struggles when the starting of the branch. So, my dear parents, now the grace of Bhaginagar Olympiad reaches very heights, and in the group, the best Olympiad is Ongole Bhaginagar. So I am very proud of you, all the students. It's happened because of the hard work of our students and dedication of the staff, and foremost important thing is cooperation of the parent. See how cooperated you are. Lot of suffocation is there. You are getting some pain from outside. There is no wind. Still you are waiting for the performances. Yes, it is the cooperation from my family of Narayana parents. So thank you so much, my dear parents. And your belief is never wrong. Your trust is not going to be wrong. Sincerely, I am telling, our students, wherever they went, we are getting mails from the college management, how disciplined your children, ma'am. Not only in academics, our children are very good at discipline. They have a very good human values. They know how to respect the elders. They know how understand the situation. They are well developed in social skills even. They can even adjust with in tough conditions. So I am very proud of all the students. And my dear parents, I am taking a chance to give one more promise to Bhaginagar branch. If the same cooperation continues the next year, our 6th, 7th and 8th classes are going to be 2 sections. So no need to go to any somewhere else areas for CO program. I am promising that coming year we are going to start CO in Bhaginagar with the best and senior faculty.